హాయ్ హలో వెల్కమ్ టు స్పీడ్ ఫిల్మ్ న్యూస్. ఇండియన్ సినిమాలో వరల్డ్ క్లాస్ స్థాయి చిత్రంగా రాబోతున్న రామాయణపై సోషల్ మీడియాలో మళ్ళీ చర్చ జోరుగా సాగుతోంది. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ఈ భారీ చిత్రంలో ఓ వైరల్ ఫోటో సంచలనం రేపింది. ఆ ఫోటోలో సాయి పల్లవి సీత పాత్రకు సరిపోదని నెగటివ్ కమెంట్స్ వెల్లువెత్తాయి. అయితే ఈ ఫోటో AI జనరేటెడ్ అని తేలడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు హాన్స్ జిమ్మర్, AR రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది దీపావళి సందర్భంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. రణబీర్ కపూర్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న రామాయణ సినిమా ఇప్పటికే అంచనాలు ఆకాశానంటుతున్న భారీ ప్రాజెక్ట్. నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో యష్ రావణుడిగా కనిపిస్తున్నాడు. ఇటీవల సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ అయ్యింది. అందులో రణబీర్ పక్కన సాయి పల్లవి కనిపిస్తుండగా ఆమె లుక్ సీత పాత్రకు సెట్ కాలేదని, అసలు సరిపోలేదని ట్రోలింగ్ మొదలయ్యింది. అయితే ఈ ఫోటో AI ద్వారా తయారు చేసిందని ఫ్యాక్ట్ చెక్ రిపోర్ట్లు వెల్లడించాయి. నిజమైన లీక్ కాదని, ఫేక్ ఇమేజ్ అని స్పష్టమైంది. ఈ సినిమా 2 భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం దీపావళి థియేటర్లలోకి రాబోతుంది. హాలీవుడ్ స్థాయి విజువల్స్, సంగీతంతో ఈ చిత్రం భారతీయ సినిమా చరిత్రలో కొత్త అధ్యాయం రాసే అవకాశం ఉంది. అభిమానులు ఫస్ట్ లుక్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఓవర్సీస్ మార్కెట్లో హవా సృష్టిస్తోంది. US లో ప్రీమియర్ బుకింగ్స్ మొదలైన కొద్ది గంటల్లోనే $50,000 పైగా కలెక్ట్ అయ్యాయి. శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్స్గా నటిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్కు దేవిశ్రీ ప్రసాద్, తమన్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ చిత్రం మార్చ్ 19న గ్రాండ్గా విడుదల కానుంది. పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్కు సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో శ్రీలీల, రాశి ఖన్నా కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఓవర్సీస్ బిజినెస్ పూర్తి చేసుకున్న ఈ సినిమా US మార్కెట్లో ఇప్పటికే భారీ హవా సృష్టించింది. నార్త్ అమెరికాలో ప్రీమియర్ బుకింగ్స్ ఓపెన్ అయిన కొద్దిసేపటికే $50,000 పైగా గ్రాస్ వచ్చింది. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, ముందు సాలిడ్ కంటెంట్తో మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ చిత్రం మార్చి 19న విడుదలవుతుంది. దేవిశ్రీ ప్రసాద్, తమన్ మ్యూజిక్ ఇచ్చిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. పవన్ కళ్యాణ్ మాస్ ఇమేజ్కు తగ్గట్టుగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ NTR మహిళా దినోత్సవం సందర్భంగా భావోద్వేగం మాటలు చెప్పారు. బెంగళూరులో ఓ హాస్పిటల్ ఓపెనింగ్కు హాజరైన ఆయన స్పీచ్లో మహిళల పట్ల గౌరవం పుట్టుకతోనే రావాలని, రోజు గుర్తు చేయాల్సిన అవసరం లేదని అన్నారు. తన 2 కుమారులకు ఆడవారిని ఎలా గౌరవించాలో నేర్పిస్తానని చెప్పారు. ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ చిత్రంలో బిజీగా ఉన్న జూనియర్ NTR ఇటీవల బెంగళూరులో ఓ హాస్పిటల్ లాంచ్కు హాజరయ్యాడు. అక్కడ జరిగిన కార్యక్రమంలో మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు అందరి హృదయాలను తాకాయి. మహిళలను గౌరవించడం ప్రతిరోజు గుర్తు చేసుకోవాల్సిన విషయం కాదని, అది పుట్టుకతోనే వచ్చే గుణమని తారక్ చెప్పాడు. తన 2 కొడుకులకు ఆడవారిని ఎలా గౌరవించాలో, ఎలా బాధ్యతగా చూడాలో నేర్పిస్తానని భావోద్వేగంగా తెలిపాడు. ఈ మాటలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి. అభిమానులు తారక్ మీద మరింత గౌరవం పెరిగిందని చెబుతున్నారు. ఇలాంటి సానుకూల సందేశాలతో తారక్ యాక్టర్గానే కాకుండా సమాజంలో బాధ్యతాయుత పౌరుడిగా కూడా నిలుస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఓజీతో సెట్ చేసిన ఇండియా వైడ్ ప్రీమియర్ రికార్డ్ ఇప్పుడు భారీ సీక్వెల్ దురంధర్ 2 బ్రేక్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఓజీ ప్రీమియర్స్లో 30 కోట్లకు పైగా కలెక్ట్ చేసి రికార్డ్ సృష్టించింది. ఇప్పుడు దురంధర్ 2 ప్రీమియర్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. ఇండియా వైడ్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. పవన్ కళ్యాణ్ ఓజీతో బాక్సాఫీస్ స్టామినా చూపించాడు.
డే 1 ఓపెనింగ్స్ 150 కోట్లకు పైగా, ప్రీమియర్స్లో 30 కోట్లకు పైగా కలెక్ట్ చేసి ఇండియన్ సినిమా రికార్డులు సెట్ చేసింది. ఈ రికార్డు ఇప్పటి వరకు పదిలంగా ఉంది. కానీ ఇప్పుడు ధురంధర్ 2 ఈ రికార్డుపై కన్నేసినట్లు తెలుస్తోంది. ఆల్రెడీ ప్రీమియర్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. ఇండియా వ్యాప్తంగా బుకింగ్స్ మొదలయ్యాయి. భారీ బడ్జెట్ సీక్వెల్గా ఈ చిత్రం రన్వే సెట్ చేసుకుంది. మరి ఈ సినిమా పవన్ రికార్డులను బ్రేక్ చేసి కొత్త చరిత్ర సృష్టిస్తుందో లేదో రాబోయే రోజుల్లో తేలనుంది. ట్రేడ్ వర్గాల్లో ఈ అంశంపై భారీ చర్చ జరుగుతోంది. ఫ్యాన్స్ ఈ రికార్డు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన మల్టీప్లెక్స్ బిజినెస్ ను విస్తరిస్తున్నారు. హైదరాబాద్ కోకాపేట్లో నిర్మిస్తున్న అల్లు సినిమాస్ మల్టీప్లెక్స్ మార్చ్ 12న గ్రాండ్ లాంచ్ అవుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ థియేటర్ ఆరంభం కానుంది. హైటెక్ డాల్బీ సినిమా సౌలభ్యాలతో కూడిన ఈ మల్టీప్లెక్స్ మూవీ లవర్స్ కు కొత్త అనుభవం అందిస్తుంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. అల్లు అర్జున్ ఇప్పుడు సినిమాలతో పాటు ఎగ్జిబిషన్ బిజినెస్ లో కూడా యాక్టివ్ గా ఉన్నాడు. హైదరాబాద్లోని AAA తర్వాత ఇప్పుడు కోకాపేటలో అల్లు సినిమాస్ అనే ప్రీమియం మల్టీప్లెక్స్ నిర్మాణం పూర్తయింది. డాల్బీ సినిమా అత్యాధునిక సౌలభ్యాలతో కూడిన ఈ థియేటర్ మార్చి 12న లాంచ్ కానుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన చేతుల మీదుగా ఆరంభిస్తారని టాక్. అల్లు అర్జున్, అల్లు కుటుంబ సభ్యులు కూడా ఈ ఈవెంట్లో పాల్గొంటారు. మూవీ లవర్స్ ఈ థియేటర్ ఓపెనింగ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మార్చి 19న విడుదలయ్యే ఉస్తాద్ భగత్ సింగ్, ధురంధర్ 2 వంటి సినిమాలతో ఈ మల్టీప్లెక్స్ మరింత ఆకర్షణీయంగా మారనుంది. అల్లు అర్జున్ ఈ విజయవంతమైన విస్తరణతో సినీ రంగంలో మరో మైలురాయిని సాధిస్తున్నాడు. బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ త్వరలో టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్తో జతకట్టబోతున్నారు. ప్రముఖ దర్శకద్వయం రాజ్ అండ్ డీకే ఈ చిత్రాన్ని తెరకెక్కించే అవకాశం ఉంది. హ్యాంకాక్ సినిమా స్ఫూర్తితో రూపొందుతున్న ఈ సూపర్ హీరో కామెడీ మూవీలో సల్మాన్ రిటైర్ అవ్వాలనుకుంటున్న సూపర్ హీరో పాత్రలో కనిపించనున్నారు. భారీ బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కే ఈ ప్రాజెక్ట్ నవంబర్లో షూటింగ్ జరుపుకుంటోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ అద్భుత కాంబినేషన్ పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కెరీర్లో కొత్త మలుపు తీసుకునేలా ఉంది కొత్త ప్రాజెక్ట్. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్లో రాజ్ నిడమోరు, కృష్ణ డీకే దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం క్విర్కీ సూపర్ హీరో కామెడీగా తెరకెక్కనుంది. హాంకాంగ్ సినిమా స్ఫూర్తితో రూపొందుతున్న ఈ సినిమాలో రిటైర్ అవ్వాలనుకున్న సూపర్ హీరోగా సల్మాన్ నటించబోతున్నారు. గత 3 నెలలుగా చర్చలు జరుగుతున్న ఈ ప్రాజెక్టుకు ఏప్రిల్లో పూర్తి నరేషన్ జరిగే అవకాశం ఉంది. అన్నీ సరిగ్గా సాగితే నవంబర్లో షూటింగ్ స్టార్ట్ అవుతుంది. రియల్ లైఫ్ ఎంటర్టైన్మెంట్తో కలిసి మైత్రి నిర్మిస్తున్న ఈ సినిమా భారీ యాక్షన్, హాస్యం, ఎమోషనల్ మిక్స్తో పాన్ ఇండియా ఆడియన్స్ను అలరిస్తుందని అంచనా వేస్తున్నారు. రాజ్ అండ్ డీకే స్టైల్కు సల్మాన్ మాస్ ఇమేజ్ జోడిస్తే వెండితెరపై మ్యాజిక్ ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నారు. అధికారిక ప్రకటన త్వరలో రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్ సినీ ప్రియులకు ఎంత ఉత్సాహపరుస్తుందో చూడాలి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో రూపొందుతున్న AA23 సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం అనిరుద్ 25 కోట్ల భారీ పారితోషికం తీసుకుంటున్నట్లు తాజా వార్తలు వైరల్ అవుతున్నాయి. సౌత్ ఇండియాలో ఒక సంగీత దర్శకుడికి ఇది రికార్డ్ స్థాయి రెమ్యునరేషన్గా చెప్తున్నారు. ఈ సినిమా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్లో భాగమవుతుందా అనే ఆసక్తి అభిమానుల్లో పెరిగింది. అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ కలయికలో రూపొందుతున్న AA23 సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ భారీ ప్రాజెక్టుకు మ్యూజిక్ డైరెక్టర్గా అనిరుద్ రవిచందర్ ఎంపిక కావడంతో ఉత్సాహం మరింత పెరిగింది. తాజా ట్రేడ్ సమాచారం ప్రకారం అనిరుద్ ఈ సినిమా కోసం 25 కోట్ల పారితోషికం డిమాండ్ చేశారు. ఇది సౌత్ ఇండియాలో సంగీత దర్శకుడికి అత్యాధునిక ఫీజుగా రికార్డులు సృష్టిస్తోంది. గతంలో లోకేష్తో కలిసి విక్రమ్, లియో, కూలీ, మాస్టర్ చిత్రాలకు అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన అనిరుద్ ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాకు కూడా అదే స్థాయి మ్యూజిక్ ఇస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్లో
భాగమవుతుందా లేదా అనేది ఇంకా ధృవీకరణ కాలేదు. అయితే ఈ కాంబినేషన్తో సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ అవుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అనిరుద్ మ్యూజిక్ స్టైల్ అల్లు అర్జున్ మాస్ ఇమేజ్ కు పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అనిరుద్ రికార్డు ఫీజు విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందుతున్న చిత్రం వేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటోంది. అక్టోబర్ 2న విడుదల చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో ఊహించని ట్విస్ట్ ఉండబోతుందట. అదేంటో, దాని గురించి పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. వెంకటేష్, త్రివిక్రమ్ కలయికలో రూపొందుతున్న ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా మొదలై యాక్షన్ ఎలిమెంట్స్ తో కూడిన పవర్ఫుల్ స్టోరీగా మారనుంది. మొదటి హాఫ్ మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావు తరహాలో కడుపుబ్బా నవ్వులతో సాగుతుంది. అయితే ఇంటర్వెల్ వద్ద వచ్చే పెద్ద ట్విస్ట్ ప్రేక్షకులను షాక్ చేస్తుంది. ఆ తరువాత కథ సీరియస్ టోన్లోకి మారి అతడు చిత్రంలోని మలుపులను గుర్తుకు తెస్తుంది. హర్షవర్ధన్, రామేశ్వర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో అలా వైకుంఠపురంలో తరహా క్లాస్, ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి. గుంటూరు కారం సమయంలో జరిగిన పొరపాట్లు రిపీట్ కాకుండా త్రివిక్రమ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. వేసవి నుండి ప్రమోషన్స్ మొదలవుతాయని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ఊహించని ట్విస్టులతో సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొట్టే అవకాశం ఉంది. తన సినిమాపై పేటీఎం బ్యాచ్ తప్పుడు ప్రచారం చేస్తోందని నటుడు శివాజీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా ఫ్లాప్ అయిందని, మిక్స్ టాక్ అంటూ సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు. ఇదంతా తనపై కుట్రగా శివాజీ భావిస్తున్నారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో విడుదల చేశారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. నటుడు శివాజీ తన తాజా చిత్రం సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసిని విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో వచ్చిన నెగిటివ్ టాక్ పై తీవ్రంగా స్పందించారు. పేటీఎం బ్యాచ్ తన సినిమాను ఫ్లాప్ గా చూపించేలా తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. బ్యాడ్ టాక్ అని సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్నారని, ఇదంతా తనపై ప్రత్యేకంగా చేస్తున్న కుట్రగా భావిస్తున్నట్లు వీడియోలో తెలిపారు. ఈ విషయంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రేక్షకులకు నిజాలు తెలియజేశారు. ఇటీవల శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తన సినిమా విషయంలో జరుగుతున్న ప్రచారంపై ఫైర్ అవుతున్నారు. ఈ ఆరోపణలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. హైదరాబాద్కు చెందిన న్యాయవాది కుమార్తె కావ్యారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. ఆదివారం ఎంగేజ్మెంట్ వేడుక వైభవంగా జరిగింది. సినీ ప్రముఖులు హాజరై ఆశీర్వదించారు. టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బ్యాచులర్ లైఫ్ కు గుడ్ బై చెప్పబోతున్నారు. ఆయన ప్రేమికురాలు కావ్యారెడ్డితో ఎంగేజ్మెంట్ హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడైన సాయి శ్రీనివాస్ హైదరాబాద్కి చెందిన ఓ ప్రముఖ న్యాయవాది కుమార్తె కావ్యారెడ్డి గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. పెద్దల అంగీకారంతో ఎంగేజ్మెంట్ వేడుక గ్రాండ్గా జరిగింది. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో పాటు బోయపాటి శ్రీను, సంయుక్త వంటి సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్లుడు సీను, జయ జానకి నాయక, రాక్షసుడు, కిష్కిందపురి వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న సాయి శ్రీనివాస్ ప్రస్తుతం హైందవ, టైసన్ నాయుడు వంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి స్పీడ్ ఫిల్మ్ న్యూస్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహామాక్స్.